రెడ్లు కమ్మలు ఎన్ని స్కామ్లు చేసినా ఓటుకి నోటు కేసులో ఇరుక్కున్నా వాళ్ళ కులం వాళ్ళు వారినే సీఎంలుగా చేస్తారు. మరి ఎస్సీలు హంతకులు, లక్షల కోట్ల దొంగ, పెద్ద స్కామ్ చేసి ఓసీ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఎస్సీ వ్యక్తి నమ్మకమైన కుక్కల డమ్మీగా ఉంటే చాలు ఎదుగుతాడు. ఆల్ పార్టీస్ హావ్ జాయిన్డ్ విత్ బీజేపీ. యాజ్ బాబా సాహెబ్ సెడ్, ఇఫ్ అ థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ కమ్స్ నౌ, వీ కెన్ ప్లాంట్ ద ఫ్లాగ్. టీడీపీ నాయుడు డైరెక్ట్ గా దెబ్బ కొడితే వైసీపీ రెడ్డి ఇండైరెక్ట్ గా దెబ్బ కొడతాడు. ఎస్సీలు సొంతగా పార్టీ పెట్టి ఎదగడానికి ఇదే మంచి సమయం. పిండం తినే కాకిలో తండ్రి కనిపిస్తాడు, గడ్డి తినే గోవులో అమ్మ కనబడుతుంది, రాయిలో దేవుడు కనిపిస్తాడు, కానీ మనిషిలో మనిషి కనిపించడు. మమ్మల్ని తాకితేనే మైలంటుతుందా? మరి మా ఇళ్లకొచ్చి మా ఓట్లెందుకు అడుక్కుంటారా? మైలంటదా? చెప్పరా బత్తాయి. కొడితే కొట్టించుకోమని బుద్ధుడు గాని అంబేద్కర్ గాని ఎక్కడ చెప్పలేదు. మీ మీద దాడి చేస్తే వారి మీద ప్రతిదాడి చేయాల్సిందే. నిన్నెవడైనా తన్నినా ఏడిపించినా నేను దళితుణ్ణి, నాకు న్యాయం చేయడానికి రమ్మని ఏడవకు. కరవని కుక్కని, కాటేయని పాముని ప్రతోడ ఆడుకుంటాడు. ఈ దేశంలో శీల పరీక్షలు ఎదుర్కొనేది కేవలం దళితులు, ముస్లింలు, స్త్రీలు మాత్రమే. ఎదురుదాడే ఈ సమస్యకు పరిష్కారం. 100 కోట్ల అవినీతి చేసినా దొరకరు ఓసీ ఉద్యోగులు. 1000-2000 తీసుకున్నా తీసుకోపోయినా బుక్ అయిపోతారు ఎస్సీ ఉద్యోగులు. సోషల్ మీడియాలో జడ్జీలు ఎక్కువైపోయారు. వాళ్ళని భజన చేస్తే తప్పు చేసినోడైనా నెత్తికెత్తుకుని నిజాలతో పని లేకుండా సర్టిఫికేట్ ఇస్తారు. ఎస్సీలకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు, హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం దూరం చేస్తున్నారు. ఈ కుట్ర పూర్వం నుండి జరుగుతుంది. బీఎస్పీ, ఆర్పీఐ, వీసీకే, జేబీపీ, లిబరేషన్ కాంగ్రెస్ ఇలా చాలా దళిత పార్టీలున్నాయి. కానీ కనీస నిధులు లేక ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. ఎక్స్ కాదనుకుని వైని ఎన్నుకున్నాం. వై కూడా కాదనుకుంటే జెడ్ ని ఎన్నుకోవాలి, కానీ ఎక్స్ ను కాదు. జెడ్ అంటే 3వ ప్రత్యామ్నాయం. రిజర్వేషన్ల మీద విషం చిమ్మే కమ్మ, రెడ్లు కర్ణాటక, తమిళనాడులో బీసీలుగా రిజర్వేషన్లతో జాబ్ సంపాదించి ఇక్కడ పోజులు కొడుతున్నారు. We must demand change now for our future. కమ్మ, రెడ్డి, కాపుల పార్టీల్లో దళితులకు స్థానం లేదు. వారు మనల్ని ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తారు. అందుకే మనకు సొంత పార్టీ కావాలి. Change is not just a word. It's a promise. The future is in our hands. ప్రతిసారి కమ్మ, రెడ్డి, కాపు పార్టీలకు ఓటేస్తే ప్రతి పార్టీ మనల్ని వాడుకుని మోసం చేసింది. అందుకే ఇక మనం సొంత పార్టీ ద్వారానే ఎదుగుదాం. తొక్కలో రిజర్వేషన్లు. అందరి ఆస్తులు, భూమిని జాతీయం చేసి అందరికి సమానంగా పంచితే ఎవరికి రిజర్వేషన్లు అవసరం లేదు. ఆ దమ్ముందా మరి? SCs have been conspired against for a long time without proper education and employment opportunities. Moreover, they cry, how long will you have reservations? ఎంత కష్టమైనా సరే మాదిగలు సొంతగా పార్టీ పెట్టి ఎదగాలని అంబేద్కర్ చెప్తే ఇంకా కమ్మారెడ్ల పార్టీల్లో ఉంటారేంట్రా? దళితులారా, సినిమా హీరోలు, క్రికెటర్లకు ఫ్యాన్స్ గా ఉండకుండా మీ ఫ్యూచర్ కోసం రియల్ హీరో అంబేద్కర్ చెప్పిన పొలిటికల్ పవర్ కోసం కృషి చేయండి. OC employees live lavishly even after hundreds of crores of corruption. Our employees get caught even if they take 1,000 or 2,000 or even if they don't take anything. కమ్మోళ్ళ అధికారంలో ఉంటే రెడ్లకి, రెడ్ల అధికారంలో ఉంటే కమ్మోళ్ళకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం భలే గుర్తుకొస్తాయి కదా ఫ్రెండ్స్. ఓసీ కులాలోళ్ళు 100,000 కోట్లు ఖర్చుతో రాజకీయాలు చేస్తుంటే మన పార్టీ కోసం కనీసం 10-20 కోట్లైనా సమకూర్చుకోవాలి కదా. గుండెకు, నాలుకకు ఎముక ఉండదు. గుండె సున్నితంగా ఉంటుంది, కానీ నాలుక తన మాటలతో ఎవరి గుండెనైనా పగలగొడుతుంది. రిజర్వేషన్ల మీద ఏడ్చే బోకెదవలు లపకీలకి ఓపెన్ ఛాలెంజ్. అన్ని పార్టీల అధ్యక్షులు ఓసీలే కాబట్టి వాళ్లతో మీ వాదంతో ఒప్పించే దమ్ముందా? మన గౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం మనకంటూ ఓ సొంత పార్టీ ఉండాలి. ఇతర కులాల జాలిదయ మీద మన బతుకు ఉండకూడదు. మన బలాన్ని వారు చిన్న చూపు చూస్తారు, కానీ మనమంతా ఒకటైతే మన శక్తిని ఎవరూ అడ్డుకోలేరు. మన భవిష్యత్తు కోసం మనకి సొంత పార్టీ కావాలి. అన్ని పార్టీలు బీజేపీతో కలిసిపోయినప్పుడు దళితులు ప్రత్యేకంగా టీడీపీ, వైసీపీ, జనసేనలో ఎందుకండి? అదేదో డైరెక్ట్ గా బీజేపీలోనే చేరితే బెటర్ కదా. వ్యభిచారానికి అడ్డం రాని కులం, ప్రేమ పెళ్లికి అడ్డం రావడం మన దేశ దౌర్భాగ్యం. అందుకే కుల నిర్మూలన జరగాలి. సొంతగా ఎదగాలని ప్రయత్నించే ఎస్సీల మీద వ్యభిచారని, తాగుబోతని, డబ్బు కమ్ముడిపోతాడని శీల పరీక్ష చేస్తూనే ఉంటది కుల సమాజం. దేశానికి ఎవరితో అష్టం రా బత్తాయిలు? ఓసీలు చేసే స్కాములతోనా? బాధిత ఎస్సీలు తీసుకునే స్కీములతోనా? అవినీతితో లక్షల కోట్లు దోచుకుంటూ జనానికి భలే నీతులు చెప్తారు కమ్మారెడ్లు. అబ్బో, వీళ్ళ రాజకీయాలు మా దళితులకు ఎప్పుడెక్కుతాయో. We will not let injustice stand. We must build a new future. A future
where every voice is heard, every dream is valued. We are here to fight for what is right, for our future, for our children. దళితులు ఎప్పుడూ కమ్మ, రెడ్డి, కాపు, వెలమ లాంటి కుల పార్టీలపై ఆధారపడకూడదు. మన కోసం మనమే పార్టీని నిర్మించుకోవాలి. ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేట్ పార్టీ అంటే నేను చెప్తాను.